బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే రైడ్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లలో అయితే సోదాలు చేపట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సోదాలు అయితే చేపట్టారు. మోతీనగర్లోని మర్రి జనార్దన్ రెడ్డి, కూకట్పల్లిలోని బీఎస్సీ కాలనీలోని తక్కళ్లపల్లి ఇంట్లో అయితే రైడ్స్ జరిగాయి. ఎన్నికల సంఘం అధికారులతో అయితే రవీందర్ రావు వాగ్వాదానికి అయితే దిగారు. కోడ్ పరిధిలో లేని తన ఇంట్లో ఎలా సోదాలు చేస్తారంటూ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. చెప్పండి సాయి, అసలు ఇప్పుడు ఈసీ వీరిద్దరి ఇంట్లో ఇప్పుడు రైడ్ చేయడానికి జరిగిన సమాచారం మీ దగ్గర ఏముంది? రైట్ అమూల్య, ఇక్కడ బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఎన్నికల సంఘం కూడా పోలింగ్ స్క్వాడ్ రైడ్ అనేది నిర్వహించింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు, అదే విధంగా నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. అయితే ఈ పెద్ద మొత్తంగా డబ్బులు ఏదన్నా ఉందా, ఆ డబ్బులు పంపిణీ ఏదన్నా చేస్తున్నారా, లేదంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందు కారణంగా ఈ సోదాలు అయితే నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సోదాలు మోతీనగర్ లో మర్రి జనార్దన్ రెడ్డి, అదే విధంగా కూకట్పల్లిలోని బిఎస్సీ కాలనీలో తుక్కలపల్లి ఇంట్లో కూడా రైడ్స్ నిర్వహించారు. అయితే వాళ్ళు వాగ్వాదానికి కూడా దిగడం జరిగింది. ఎన్నికల కోడ్ మా ఇంటి పైన లేదు కదా, అదే విధంగా మా ఇంటి పైన సోదాలు నిర్వహించడం ఏంటి అని కూడా వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే కోర్టు పరిధిలో లేని ఇంట్లో ఎలా సోదాలు చేస్తారంటూ కూడా వాళ్ళ ఇంట్లో, అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈసీ మీద సీరియస్ అయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. మరి ఇప్పుడు ప్రత్యేకంగా వీరిద్దరి ఇంట్లోనే ఎందుకు రైడ్ చేశారంటారు సాయి? ఇక్కడ చూసుకుంటే మెయిన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి లాస్ట్ ఇయర్ కావచ్చు, లాస్ట్ ఎలక్షన్స్ కావచ్చు, అదే విధంగా ఈసారి ఉప ఎన్నికలు రావడందువల్ల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతల ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ ఇద్దరు ఇళ్లలో కూడా డబ్బు ఏదన్నా మొత్తంగా ఉందా, లేదంటే పంపిణీ ఏదన్నా జరుగుతా ఉందా, ముఖ్య సమాచారంతోనే ఇదన్నీ ప్లాన్ ప్రకారం చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఇక్కడ వీళ్ళిద్దరిని చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్య నేతలుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళింట్లో నుంచే డబ్బులు కానీ, ఏదన్నా లిక్కర్ కానీ ఇట్లాంటివి ఏమన్నా దొరుకుతాయా అనే కోణంలో కూడా ఇక్కడ సోదాలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉందా మూల్య. మరి ఇప్పుడు మర్రి జనార్దన్ రావు ఇంట్లో అంటే ఇప్పుడు ఆయన జూబ్లీహిల్స్ పరిధిలోకి వస్తారు కాబట్టి రైడ్ చేశారు. ఇక్కడ రవీందర్ రావు గురించి చూసుకుంటే ఒకసారి ఆయన కోడ్ పరిధిలో లేకున్నా కూడా ఆయన ఇంట్లో రైడ్ చేశారు. మరి దీని గురించి ఏమంటారు? అంటే ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన కూడా కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరఫున యాక్టివిటీస్ కానీ ముందుండి జరిపిస్తా ఉన్నారు. కాబట్టి ఆయన మీద కూడా ఫోకస్ షిఫ్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఉన్నారో వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఉప ఎన్నికలు ఏదైతే జూబ్లీహిల్స్ కి సంబంధించి ఉప ఎన్నికలు అట్టహాసంగా సాగుతా ఉంది. ఇందులో ఎటువంటి గొడవలు, ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయకూడదు అనేసి ముందుగానే ఈసీ చర్యలు తీసుకుంటా ఉంది మామూలుగా. థ్యాంక్ యూ సాయి. ఇక మనం ఒకసారి చూసుకుంటే ఎక్స్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారింట్లో, అది మోతీనగర్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ కిందకైతే వస్తుంది. ఎమ్మెల్సీ రవీందర్ రావు కుకట్పల్లి బీఎస్పీ కాలనీ నుంచి అయితే ఈసీ అయితే సోదాలు అయితే చేపట్టింది. ఇక 9th ఈవినింగ్ రోజు 5 గంటలకైతే ప్రచారం ముగియనుంది. ఇక ఈ సమయంలో పోల్ మేనేజ్మెంట్ లో జరిగే అక్రమాలను అరికట్టడానికి, అడ్డుకోవడానికి ఈసీ అయితే అధికారులు పక్కా ప్రణాళికతో అయితే ఇప్పుడు రంగంలోకి అయితే దిగారు.